హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రభావతి డైరీస్. ఈరోజు ఒక చట్నీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే బీరకాయ చెక్కు ఉంటుంది కదా, దాంతో పచ్చడి అనమాట. ఫస్ట్గా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. నేను చెక్కు వేగాలి కాబట్టి వేడయిన తర్వాత ఎండుమిర్చి వేసాను. ఇది పచ్చడి ఎండుమిర్చితోనే బాగుంటుంది. ఎందుకనంటే పచ్చిమిర్చి అయితే కొంచెం ఇది నిల్వ ఉంచుకోవచ్చు ఒక 1 వీక్ దాకా. అందువల్ల ఎండుమిర్చితో అయితే బాగుంటుంది. నేను ఎండుమిర్చే వేసాను. మీ ఇష్టం, మీకు ఎట్లా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇది వేగుతున్నాయి కదా, మిరపకాయలు వేగిన తర్వాత అవి ఏంటంటే కలర్ బాగా బ్లాక్గా అయిపోకూడదు. కొంచెం ఇట్లా లైట్ కలర్లో ఉంటే పచ్చడి కూడా ఎర్రగా ఉంటుంది, లేదంటే బ్లాక్ అయిపోద్ది పచ్చడి కూడా. అందువల్ల అది తీసేసి పక్కన పెట్టుకోవాలి. అది మొత్తం తీసేసి పక్కన పెట్టిన తర్వాత అదే ఆయిల్లో మనం శుభ్రం చేసుకున్న బీరకాయ చెక్కు, దానిలోనే కాస్త వెల్లుల్లి, నేను చింతపండు దీనిలో కలపలేదు, ఎందుకనంటే కాస్త వాటర్ పోసి నానబెట్టుకొని ఉంచుకున్నాను. దీంట్లో వేస్తే ఏంటంటే బీరకాయ చెక్కు కలర్ మారిపోయిద్దని దీంట్లో చింతపండు పెట్టట్లేదు, విడిగా నానబెట్టి పక్కన పెట్టుకున్నా. ఈ బీరకాయ చెక్కు ఇట్లా వేగుతున్న టైంలో కాస్త మనకి ఎన్ని కావాలంటే అంత టేస్ట్ని బట్టి వెల్లుల్లిపాయలు నేను కాస్త ఎక్కువ వేసాను, పెద్ద రెమ్మలు కదా, కాస్త ఎక్కువ వేసా. కాస్త జీలకర్ర కూడా వేసాను. వేసి బాగా ఇది ఒక 5 to 10 minutes టైం పడుతుంది. చెక్కు కొంచెం నేను మందంగా తీసాను, ఎందుకనంటే కొంచెం కమ్మగా కూడా ఉండాలి కదా. మరీ పలచగా తీస్తే ఏంటంటే ఒట్టి తొక్కు పచ్చడి చేసినట్టు ఉంటుంది. ఇట్లాగా మనం మందంగా తీసామనుకోండి, బీరకాయ కూడా టేస్ట్ తెలుస్తుంది. ఇది ఏం పచ్చడి అని కన్ఫ్యూజ్ అవ్వకుండా అట్లా ఉంటుంది కాబట్టి అందుకని కొంచెం మందంగా తీసుకున్నాను నేను. తీసి అది ఫ్రై అయిన తర్వాత నేను మూత కూడా పెట్టట్లా, మూత పెట్టినా కూడా కలర్ మారిపోద్ది. అట్లానే దీనిలో చింతపండు వేసినా కూడా కలర్ మారిపోద్ది. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఒక 2-3 సార్లు కలిగి పెట్టుకొని నేను దాంట్లో ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేస్తే ఏంటంటే బాగుంటుంది. ఇంగువ ఒకటి, ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసాను అనమాట. పల్లీలు మన వేరుశనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసా. ఇది వేస్తే కొంచెం కమ్మదనంగా ఉంటుంది, అట్లాగే నోటికి కొంచెం పంటి కింద పలుకులుగా తగులుతుంది, చాలా బాగుంటుంది అది అట్లా వేసుకుంటే. అది ఆప్షనల్, ఈ ఇష్టం. ఈ ప్లేస్లోనే ఒక్కొక్కసారి నేను జీడిపప్పు కూడా వేస్తాను, కాకపోతే జీడిపప్పు వద్దన్నారు పిల్లలు, అందుకని పల్లీలు వేసాను నేను. అది కూడా వేసి ఒకసారి వేయించి కలర్ మారక ముందే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాయి కాబట్టి 1 సెకండ్ నుంచితే సరిపోద్ది, ఎక్కువ వేయించుకోక్కర్లేదు. అది కూడా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. నూనెంతా బాగా పిండేసుకునేటట్టు చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. నేను డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేస్తున్నాను, అంటే అదే ఒక 5 minutes పక్కన పెడితే చల్లబడుతుంది కదా, అందుకని మిక్సీ జార్లో వేస్తున్నాను. అంటే రోట్లో చేసుకుంటే బాగుంటుంది, మనకి టైం లేదు బాక్సులు పెట్టాలనుకున్నప్పుడు ఇంకా మిక్సీకి వెళ్ళిపోవటమే. మిక్సీకి వెళ్ళిన తర్వాత ఒక 5-10 minutes అట్లా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టే ముందు కొంచెం సాల్ట్, పెట్టుకున్నాం కదా పక్కన, అది చింతపండు, అది కూడా వేయాలి. చింతపండు కాస్త తగలాలి, ఎందుకంటే మనకి పులుపు ఉండాలి కదా, అందువల్ల చింతపండు కూడా వేసుకోవాలి. ఈ చట్నీ అసలు రైస్లో కానీ లేదంటే టిఫిన్స్లో కానీ, ఇడ్లీకి దోసకైతే చాలా బాగుంటుంది. అది పెట్టుకొని వేసుకోండి. నేను కాస్త ఆయిల్ కూడా కాచి వేసాను, మాకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, మేము తింటాం, అందువల్ల ఎక్కువ వేసుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.